విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడం మనకు ఎంతో ప్రాముఖ్యమైన. Lord is purging all the heathen outside that outer wall all the way to Turkey and Iran. మరి దేవుడు అయితే ఆ యొక్క ఉత్తర దిక్కునటువంటి దేశాలన్నింటిలో కూడా మరి ఎవరైతే అన్యులుగా ఉంటున్నారో వాళ్ళందరినీ అక్కడ నుంచి చెల్లాచెదురు చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. And south side all the countries which are heathen he is going to purge. మరి దక్షిణ భాగంలో ఐగుప్తు వరకు ఉన్న దేశాలు ఏవైతే ఉన్నావో వాటిని కూడా దేవుడు మరి అన్యులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు కూడా అక్కడ నుంచి మరి తొలగిస్తున్నాడు. Then in the east side, that is at the bottom of the map, are all the heathen countries all the way to India, and he is going to purge. మరి ఆ యొక్క తూర్పు భాగంలో మరి భారతదేశం వరకు ఉన్నటువంటి ఆ యొక్క అన్య దేశములు ఏవైతే ఉన్నావో మరి వాటన్నిటిని కూడా దేవుడు నిర్మూలిస్తాడని మనం చూస్తున్నాం. And west side is the Mediterranean Sea. మరి పడమట భాగంలో అయితే మాత్రం మధ్యధరా సముద్రం అన్నట్టుగా మనం చూడొచ్చు. So in the center of that inner chamber is an altar. అయితే ఆ యొక్క లోపలి భాగంలో ఉన్నటువంటి ప్రదేశంలోనే మనకి బలిపీఠం ఉన్నది. Normally altar is meant for sacrificial lambs. మరి సహజంగా అయితే బలిపీఠం అనేది మరి బలులు అర్పించడం కోసమే ఉన్నట్టుగా మనం చూడొచ్చు. We offer to the Lord whatever we have to offer, burnt offering or sin offering or trespass offering. మరి అనేక రకాల బలి అర్పణలు ఉంటాయి. మరి పాప పరిహారార్థ బలి అలాగే మిగతా బలులన్నీ కూడా. Hebrew 9 says that Lord had offered himself once and for all మరి with his own blood. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక మరి ప్రభు ఒక్కసారే తన ప్రాణం అర్పించున్నాడు, తన రక్తాన్ని అర్పించున్నాడు మనందరి కొరకు అని రాయబడి ఉన్నది. That's why there is no there are no sacrificial tables in the inner court. అందు నిమిత్తమే మరి యొక్క ఆ లోపల భాగంలో బలి అర్పణ బల్లలు అనేవి లేకుండా ఉన్నవి. There are kitchens in the map. అయితే మనం ఆ యొక్క మ్యాప్ లో చూసినట్లయితే కనుక అక్కడ వంటగదులు ఉన్నవి. And priest chambers. మరి యాజకుల యొక్క ప్రదేశం ఉన్నది, గదులు ఉన్నాయి, యాజకుల గదులు ఉన్నవి. So priests are required when the Lord is arrayed standing and sitting on his throne. మరి యాజకులైతే కావాలి ప్రభు ఆ యొక్క సింహాసన ఆసీనైనప్పుడు మరి యాజకులు వచ్చి వాళ్ళ when we all gather together, మనందరం కూడా మరి అక్కడ కలుసుకున్నప్పుడు the Lord will be sitting arrayed on his throne. ప్రభు ఆ యొక్క సింహాసనం ఆసీనుడై ఉంటాడు. All the priests are functioning in their respective functions. యాజకులందరూ కూడా వారి వారి పనులు వారు చేస్తుంటారు. And Revelation chapter 5 very clearly explains what is going on. మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం అక్కడ జరిగేటువంటి విషయాలను ఎంతో చక్కగా మనకు చూపిస్తుంది. So in Ezekiel chapter 42 he made it specific. There are specific measurements for the temple of the Lord to be remembered. అయితే యెహెజ్కేలు 42వ అధ్యాయంలో ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క గదులు వాటి కొలతలు అనేవి ఎంతో ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి దేవుడు చూపించడం మనం చూడొచ్చు. So verse 4, నాలుగో వచనం. And before the chambers was a walk of 10 cubits breadth inward, and a way of 1 cubit, and their doors towards the north. 42వ అధ్యాయం 4వ వచనం. గదులకు ఎదురుగా 10 మూరల వెడల్పులు గల విహార స్థలం ఉండెను. లోపట ఆవరణముకు పోవచ్చు ఉత్తర దిక్కు చూచు వాకిండ్లు గల విహార స్థలం ఒకటి ఉండెను. అది మూరెడు వెడల్పు. Now the upper chambers were shorter, for the galleries were higher than these, than the lower and than the middlemost of the building. వాకిండ్లకు వసారులు ఉండుట వలన పై గదులు ఎత్తు తక్కువగాను మధ్య గదులు ఇరుకుగా నుండి కూర్చోవాయెను. So verse 14, 14వ వచనము. When the priests enter therein, then shall they not go out of the holy place into the outer court, but there they shall lay their garments within their minister, for they are holy, and they shall put on their other garments and shall approach those things which are for the people. యాజకులు లోపల ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలంను విడిచి బయట ఆవరణలోకి పోక అక్కడనే తాము పరిచర్య వస్త్రమును ఉంచవలెను. So priests have a specific requirements to be in the presence of the Lord and also in the presence of the people. అయితే యాజకులకి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మనుషుల మధ్య ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉన్నవి. So they have to remove the holy dresses, the holy vesture, and approach the people in the normal vesture. వాళ్ళు పరిశుద్ధ వస్త్రములను తీసి మరి సామాన్య జనులను కలవటానికి వాటిని తీసేసి వాళ్ళు కలవాలి. So their functionality is not to offer things to the Lord. అయితే మరి వాళ్ళ యొక్క చేసే
పనులలో మరి దేవునికి అర్పణలు అర్పించడం మాత్రం కాదు గాని to interact with the people in the outer court. మరి అక్కడ ఉన్నటువంటి జనులతో వాళ్ళు మరి Because మాట్లాడాల్సి ఉన్నది. Lord had offered once and for all an offering to satisfy the Father. మరి తండ్రిని తండ్రి నిమిత్తము ఆయన మన నిమిత్తము మన పాపాల నిమిత్తము ఆయన ఒక్కసారే ఆ యొక్క త్యాగం చేసినట్టు మనం చూస్తాం. So priest chambers are very important for the people to convert themselves to approach the people who are not holy. అయితే ఆ యాజకుల గదులైనవి ఎంతో ప్రాముఖ్యమైనది. ఎవరైతే ఇంకా ప్రభువుని తెలుసుకోలేదో వాళ్ళు ప్రభువుని తెలుసుకోవడానికి మరి ఆ యాజకులు ఆ కార్యములు జరిగించాలి. So the temple gives us an example how we have to interact with the Lord and also with the people. మరి ఆ యొక్క మందిరం అనేది మనం ఆ యొక్క మనుషులతో ఎలా అయితే మనం ఉండాలి, మరి దేవునితో ఎలా అయితే మనం మెలగాలి. In the presence of the Lord we are the holy people. మరి దేవుని యొక్క సన్నిధిలో మనం పరిశుద్ధమై ఉన్నాము. But when we approach the people, we have to tell them that they must be holy to enter into the inner chamber. అయితే మనం మిగతా జనులను కలిసినప్పుడు మరి వాళ్ళైతే పరిశుద్ధపరచబడాలి, ఆ యొక్క లోపలికి రావాలి అంటే. So it is precisely arranged in such a way. అది ఎంతో చక్కగా అమర్చబడినది. ఎందుకంటే because each situation God had described ahead of time 770 years before Christ coming. అయితే దేవుడు వీటన్నిటిని కూడా ఎంతో చక్కగా ముందుగానే 770 సంవత్సరాల క్రీస్తు రాకమునుపు ఈ విషయాల నుంచి గూర్చి ఆ సమాహారం యెహెజ్కేలుకు చెప్పాడు. Then Christ came. ఆ తర్వాత క్రీస్తు వచ్చాడు. Whole concept of the temple he showed the meaning of it. ఆ యొక్క మందిరములో ఆ యొక్క తన ప్రణాళిక అంతా కూడా దానికి ఒక అర్థం ఉన్న విషయాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. So if the priest had asked him, why sir there are no sacrificial tables? అయితే యాజకులు గనక ఆయన అడిగుంటే ఎందుకండి అక్కడ మరి ఆ యొక్క బలులర్పించే బలలు లేవు అని అడిగుంటే, I came for you to give my life to you. అయితే ప్రభు అంటున్నాడు మరి నేను వచ్చి మీ కొరకు నా ప్రాణం అర్పించడానికి వచ్చాను. I gave my life and I sacrificed myself on the altar. అయితే నా యొక్క ప్రాణం అర్పించాను ఆ యొక్క బలిపీఠం దగ్గర మరి నేను నా ప్రాణత్యాగం చేశాను. Once and for all I did it. You don't need to repeat that. ఒక్కసారే నేను చేశాను, అది అన్ని సార్లకి సరిపోతుంది, మళ్ళీ మీరు దాన్ని చేయాల్సిన అవసరం లేదు. Then we may ask why the temple is aligned this way, north towards the going towards the Turkey and etc. మరి మేము అడగచ్చు మరి యొక్క మందిరం ఎందుకని ఆ యొక్క ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు, ఆ తూర్పు దిక్కు, పడమటి దిక్కు ఎందుకు ఈ విధంగా ఏర్పాటు చేయబడి ఉన్నది? It is to fulfill my covenant with Abraham. అయితే ఇది నేను అబ్రహాముతో చేసిన నిబంధనను మరి నెరవేర్చడానికి కొరకే. In Genesis chapter 15 verses 18 to 21. ఆదికాండము 15వ అధ్యాయము 18 నుంచి 21 వరకు. Where I said this land from the river in Egypt all the way to great river Euphrates I am going to give to your people, to Abraham. నేను ఎక్కడైతే ఏం చెప్పానంటే ఆ యొక్క యూఫ్రటీ నది నుంచి ఐగుప్తు నది వరకు నేను యొక్క ప్రదేశాన్ని నీ యొక్క బిడ్డలకు ఇస్తాను. So no heathen is supposed to be occupying that land. మరి ఏ అన్యులు కూడా ఆ యొక్క ప్రదేశాన్ని ఆక్రమించుకోవడానికి లేదు. But 7th century onwards it is been occupied by heathen. మరి 7వ శతాబ్దం నుంచి కూడా అన్యులు ఆ యొక్క ప్రదేశాన్ని ఆక్రమించడం మనం చూస్తున్నాం. Now in 2025 we see a great transformation of that land. అయితే ఈ 2025లో మరి యొక్క ప్రదేశం ఎంతగానో మారినట్టు మనం చూస్తున్నాం. Lord had prophesied in Ezekiel chapter 20 verse 45 onwards. అయితే యెహెజ్కేలు 20 అధ్యాయం 45 నుంచి దేవుడు ప్రవచించాడు. He said I will kindle fire to the south through the green tree and a dry tree. అయితే ఆయన అంటూ ఉన్నాడు నేను అక్కడ అగ్ని పుట్టిస్తాను దక్షిణ దిక్కుకు and it will not be quenched. అది ఎప్పటికీ ఆరదు. It will go to the north and it is always burning. అయితే అది ఉత్తర దిక్కుకి వెళ్ళి ఎల్లప్పుడూ కూడా అది మంట ఆరకుండా ఉంటుంది. It happened during our time. అది మనం మరి సమయంలో జరిగినట్టు మనం చూడొచ్చు. 2011 Libya got burnt. మరి 2011లో లిబియా దగ్ధమైనట్టు మనం చూస్తున్నాం. In 2011 we saw Algeria got burnt. 2011లో అల్జీరియా కూడా మరి దగ్ధమైనట్టు మనం చూస్తున్నాం. 2011 we saw Tunisia got burnt. అలాగే టునీషియా కూడా మరి దగ్ధమైన. These are all the countries to the south of Israel. మరి ఇవన్నీ కూడా మరి ఇజ్రాయెల్కి దక్షిణ భాగంలో ఉన్న దేశాలు. Now in 2004 Iraq got burnt. మరి 2004లో ఇరాక్ కూడా దగ్ధమైనట్టు మనం చూస్తాం. And 2023 Lebanon got burnt. 2023లో మరి లెబనాన్ కూడా ఆ యొక్క దగ్ధమైనట్టు 2024 Syria got burnt. 2024 సిరియా కూడా దగ్ధమైనట్టు మనం చూస్తున్నాం. 2025 Iran got burnt. 2025లో ఇరాన్ కూడా
దగ్ధమైనట్టు మనం చూస్తాం. So Lord is going to purge this land from all heathens which are not acknowledging Christ as a deity. మరి ఈ యొక్క ప్రదేశాలన్నీ కూడా దేవుడు ఆ యొక్క అన్యులు ఉండే ప్రాంతం నుంచి తీసివేయబడుతున్నాడు, ఎందుకంటే వాళ్ళ ప్రభుని తిరస్కరిస్తూనే ఉన్నారు. That's why this temple is aligned in a very interesting way. అందుకోసమే ఈ యొక్క మందిరం అనేది చాలా చాలా చమత్కారంగా He took specifically sent his servant to measure these measurements for the temple and also outer ones. ఆయన ఎంతో ఖచ్చితంగా తన యొక్క సర్వే ఎహెచ్కేల్కి యొక్క ఖచ్చితమైనటువంటి కొలతలు ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. So the Lord has a plan for all of us in that temple. కాబట్టి దేవునికి మనందరికీ కూడా మనందరి పట్ల కూడా ఎంతో మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. In Revelation it says you will not need a temple. మరి ప్రకటన గ్రంథంలో అంటున్నాడు మీకు మందిరం అవసరం లేదు. Son and the Father are the temple for us. మరి తండ్రి కుమారుడు కూడా మనకి మందిరమై ఉన్నారు. So we don't need any priests anymore. మనకి యాజకులు అవసరం లేదు. Because we are going to be all to be with him together to worship his name forever and ever. అయితే మనందరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఆయన యొక్క నామాన్ని మనం స్తుతిస్తూ ఉంటాం ఎల్లప్పుడూ. We have to look at the word of God to understand the mindset of God. అయితే మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడాలి, ఆయన యొక్క మనస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి. So next week we are going to see what is he planning, Lord, for the temple. అయితే వచ్చే వారం మనం ఆ యొక్క బయట ఉన్నటువంటి ప్రదేశం ఏంటి, దాని గురించి ఆయన ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్న విషయాన్ని చూడబోతున్నాం. There is going to be a flowing river going deeper and deeper as you go to the east. అయితే అక్కడ ప్రవహించేటువంటి నది ఒకటి ఉన్నది, అది వెళ్లే కొద్దీ కూడా మరి తూర్పు దిశగా వెళ్తూ ఉన్నది. And లోతుగా వెళ్తుంది. ఎంతో లోతుగా వెళ్తూ ఉన్నది. There is a purpose why Lord had set up a river there. మరి ఆ యొక్క నది అనేది అక్కడ ప్రవహించడానికి దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. Because normally all the rivers go into the river, you see. అయితే సహజంగా అయితే అన్ని నదులు కూడా వెళ్లి సముద్రంలో కలుస్తాయి. But sea is on the west. అయితే ఈ యొక్క సముద్రం అనేది పడమటి భాగంలో ఉన్నది. But this is going towards the east. మరి ఈ యొక్క నది అయితే మాత్రం తూర్పు దిశగా వెళుతున్నది. In the same spot where Lord describes the river. అయితే ఆ నది ఉన్న చోటనే మరి దేవుడు చెప్తూ ఉన్నాడు. That's where brook of Jabbok was when Jacob became Israel. అయితే యాకోబు యొక్క ఆ యొక్క బావి అక్కడే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. brook అంటే creek అది వాటర్ flowing. యాకోబు వాగు అక్కడే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. brook of Jabbok. Jabbok అనే వాగు. జబోక్ అనేటువంటి వాగు అక్కడ ఉన్నట్టు మనం చూస్తాం. Because that flows from west to east. అయితే అది మరి పడమటి నుంచి తూర్పు దిశగా పయనిస్తున్నది. But when he traveled from Syria and crossed Jabbok, Lord met him there. అయితే ఆ యాకోబు ఆ యొక్క సిరియా ప్రాంతాన్ని దాటుతున్నప్పుడు ప్రభు ఆయన అక్కడ కలుసుకున్నట్టు మనం చూస్తాం. That's a great significance for us to understand next week why this river was mentioned so importantly. అయితే వచ్చే వారం ఈ యొక్క నది అక్కడ ఎందుకు ఉన్న విషయాన్ని మనం తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. So we have to get a picture of God's plan as a temple we are going to enter in his presence. అయితే ఆ మందిరం ద్వారా మనం దేవుని యొక్క ప్రణాళికని అర్థం చేసుకొని ఆ మందిరం లోపల భాగంలోకి మనం అడుగు పెడుతున్నాం. We have to approach the wall. మన యొక్క ఆ గోడ దగ్గరికి వెళ్ళాలి. We have to cross the outer wall. ఆ యొక్క బయట ఉన్నటువంటి గోడను దాటాలి. Mingle with all, then we are called. మరి అక్కడ ఉన్నటువంటి అందరినీ పిలువబడినటువంటి అందరినీ మనం కలవాలి. But we have to enter into the inner wall called the chosen people. అయితే ఆ లోపల ఉన్నటువంటి గోడ లోపలికి మనం వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఏర్పరచబడి All Christendom is divided into two parts now. మరి అంత జనాంగం క్రైస్తవత్వం అంతా రెండు భాగాలుగా మనం విడిపోయి ఉన్నది. Those who have come through the family or anything, they are called people. మరి కుటుంబాలు బట్టి లేకపోతే క్రైస్తవ కుటుంబాలు పుట్టిన వాళ్ళందరూ కూడా మరి వాడు పిలువబడినటువంటి వారు. But those who receive the Lord as a personal savior, they are called chosen people. మరి ఎవరైతే ప్రభువుని తన స్వకీయ రక్షకుడు ఏర్పరచుకున్నారో వాళ్ళు మాత్రమే ఏర్పరచబడినట్టు. The chosen people can look at the array of the slain lamb. మరి ఆ యొక్క ఏర్పరచినటువంటి బిడ్డలందరూ కూడా మరి ఆ యొక్క వధింపబడినటువంటి గొర్రెపిల్లను చూస్తారు. When John the disciple saw it, he was so privileged to understand who this God was. అయితే యోహాను ఆ యొక్క గొర్రెపిల్ల వధింపబడిన గొర్రెపిల్లను చూసినప్పుడు ఎవరు ఈ దేవుడని తెలుసుకుని ఉన్నాడు. When he wrote in 1 John chapter 1 verse 1 to 3, అయితే మొదటి యోహాను 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనం చూసినట్లయితే, we witnessed the living word. అయితే మనం జీవపు వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. చదువుతున్నాను. జీవవాక్యమును గూర్చినది
ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటుమో కనులారా ఏది చూచితుమో ఏది నిర్ధారించి కనుగొంటుమో మా చేతులు దేనిని తాకి చూచునో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేపరుచున్నాము. So he saw a living Savior. అయితే ఆయన జీవించేటువంటి రక్షకుడిని చూశాడు. Then he was at the cross when Christ was slain. అయితే ఆ యొక్క శిలువ దగ్గర ప్రభు మరణించినప్పుడు యోహాను ఉన్నాడు. And the Lord gave the responsibility of his mother to him. మరి ప్రభు తన తల్లి యొక్క బాధ్యత యోహానుకు అప్పగించినట్టు మనం చూస్తున్నాం. But when on the island of Patmos, when he saw the vision of the slain lamb, he was so excited. అయితే పద్మాసులో ఆయన ఆ యొక్క వధింపబడినటువంటి గొర్రెపిల్లను చూసినప్పుడు ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. That is the testimony we can understand why the temple is very important for us to meditate. ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి మనం ఈ యొక్క మందిరం గురించి ధ్యానించడం ఎంత ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంటాం. Because Lord has been calling us. అదే దేవుడు మనం పిలుచున్నాడు. Come unto me. నా యొద్దకు రండి. And we are refusing to go. అయితే మనమైతే ఆయన దగ్గర వెళ్ళట్లేదు. But once we come near to him, మనం ఒక్కసారి ఆయన దగ్గర వచ్చినట్లయితే we have to give our life to him. మన జీవితమును ఆయనకి ఇవ్వాలి. You are called the chosen people. మనం ఏర్పరచబడినటువంటి వారము. When you are chosen people, you stand arrayed round about him and worship his name. అయితే మనం ఒకవేళ ఏర్పరచినటువంటి వారైతే మాత్రం ఆయన సింహాసనం ఎదుట నుంచొని ఆయన చుట్టూ ఉండి మనం ఆయన ఎప్పుడు కూడా ఆరాధిస్తాం. But modern day worship has taken a different connotation. అయితే ఈ ఆధునిక సమాజంలో మనం చూసినట్లయితే ఆరాధన అనేది వేరే విధంగా వెళుతున్నది. Because they were only looking at singing songs created by humans. అయితే వాళ్ళు కేవలం ఆ యొక్క పాటలు పాడటము, మనుషులు మరి చేసినటువంటి పాటలు పాడటము, గంతులేయడం లాంటివి చేస్తారు. Revelation 5:9 says, those who worshipped him with songs accoladed his being slain for our sake. ప్రకటన గ్రంథం 5:9 మనం చూసినట్లయితే ప్రతి ప్రజలోను ప్రతి జనం దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం కానీ యాజకులు కానీ చేసింది కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. A new song they are going to sing looking at the slain lamb. అయితే ఆ యొక్క వధింపబడినటువంటి గొర్రెపిల్లను చూసి వారు ఒక కొత్త పాట పాడుతారు. It's not an imaginary song. అది ఏదో ఊహించి రాసినటువంటి పాట కాదు. It's a profound song. People have realized that their lives have been transformed. అది ఎలా పాడతారంటే తమ జీవితాలు మారినందున ఆ యొక్క కొత్త పాట పాడతారు. That is why it is important for us to meditate the word of God, to know his heart. అందుకొరకే మనం దేవుని యొక్క వాక్యం ధ్యానించాలి. ఎందుకు అలా ధ్యానిస్తే కనుక ప్రభు యొక్క హృదయం మనకు అర్థమవుతుంది. Ezekiel will be concluded in a couple of weeks, 4 more weeks I think. మరి హెచ్కేల్ అయితే ఇంకో 4-5 వారాల్లో మరి ముగిస్తాము. Then we have to see why God had put that important message in the book of Ezekiel. అయితే మనం దేవుడి ఇంత ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని హెచ్కేల్ పుస్తకంలో ఎందుకు ఉంచాడు? He said to Ezekiel, I am going to give you, take away your heart of stone, I will give you a heart of flesh. మరి దేవుడు హెచ్కేల్తో అన్నాడు, రాతి వంటి హృదయాన్ని తీసివేసి మాంసము వంటి హృదయాన్ని ఇస్తాను. Because he wants transformation in our lives towards him. అయితే దేవుడు మన యొక్క జీవితం మారాలి, ఆయన వైపు చూడాలని చెప్పి ఆశపడుతున్నాడు. Whoever is living, listening to this message have to give some thought towards God and his plan. ఎవరైతే ఈ వాక్యం వింటూ ఉన్నారో మీరందరూ కూడా మరి దేవుని వైపు తిరగాలని నేను ఆశపడుతున్నాను. God wants each one of us to come unto him, number 1. మరి దేవుడు మనందరం కూడా ఆయన వైపు రావాలని ఆశపడుతున్నాడు. And then we are to be, what is it called? And chosen. All must be chosen. అది దేవుడు మనందరం కూడా మనం ఏర్పరచబడిన బిడ్డలుగా ఉండాలని చూస్తున్నాడు. That's where his kingdom will flourish. అప్పుడే దేవుని రాజ్యం మరింతగా విస్తరిస్తుంది. So keep that in mind and let's pray. దాని గురించి ఆలోచించుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. Loving and heavenly Father, wonder working God, we want to thank you, praise your name, guide us, lead us. As we meditate the importance of the temple in the book of Ezekiel, you showed how you are going to sit on the throne and how priests have to enter into the holiest of holy chambers with their vestures and also change when they meet the people, and also there is no altar, sacrificial tables. What a inner sight thought you provided to us, because the forthcoming Savior was not known to Ezekiel, but you proved it to us, those who are at the moment living, O Lord, to realize how God, who is a promise-fulfilling God, guide us, lead us, show your mercies upon us. We ask all these things in the name of our Lord and Savior, Jesus Christ. Amen. Now, Lord the Father, grace of the Lord Jesus Christ and the fellowship of the Holy Spirit be with us all now and forever. Amen. Amen. You are dismissed.